విఎల్కేవి వీడియోస్. ఇవాళ మనం 3 గ్యాజెట్లు చూద్దాం అనుకుంటే ఒక గ్యాజెట్ కాదు, ఇది ఫ్లూట్ అంటారు. కృష్ణుడు దీన్ని ఊదాడంట. వీటి ధరలేంటి ఇష్టకాలకే కాదు, వీటి ధరలేందండి. దీన్నేమో 50 రూపాయలు. ఏది ఫ్లూట్ 50, ఇది 200. ఇదేమో 350 రూపాయలు. చాలా చీపెస్ట్ దొరికింది అనమాట. చీపెస్ట్గా దొరికినాయి మాకు అవన్నీ. చాలా రేరుగా కూడా దొరికినాయి. ఫస్ట్ ఫ్లూట్ నుంచి బిగిన్ చేద్దాం. ఫ్లూట్ చూడటానికి చండాలం ఉంది, పాడైపోయిందని టేబుల్ వేసి ఇచ్చినట్టుంది. దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఎట్టుంది సౌండ్? బాగుందా? పిచ్చుకులు అరిసినట్టు. చిచ్చి దయ్యం మరిసినట్టుంది. బాబా నాకు 50 రూపాయలు వద్దు, చీపెస్ట్. దాని తర్వాత ఎల్సిడి ప్యానల్ చదువుదాం. ఎల్సిడి ప్యానల్ కలర్ఫుల్ రైటింగ్ టాబ్లెట్. ఎవర్రా ఇది టాబ్లెట్? రైటింగ్ టాబ్లెట్ తినే అంటే మందులు వేసుకునే టాబ్లెట్ కాదు. సారీ. మెంటాలి అంట. నేను మెంటలెక్కినట్టుందిలే. ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే లాక్ ద కాంటెంట్, స్కెచ్ ప్యాడ్, టు డూ లిస్ట్, మెమో ప్యాడ్ అంట. దీన్ని ఈ కోతి ఏదో బాగుంది. ఈ కోతి మచ్చం దీని లెక్కే ఉంది. సరే వెనక్కి చూద్దామంటే ఇదేంటి సార్? ఇక్కడ ఎల్సిడి ఏదో రాసాడు. ఇక్కడ ఏమేమో పిచ్చి వాడికి పిచ్చి ఫ్రెండ్లీ అంట. హ్యాపీ టు ప్లే విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంట. లెట్ ద చైల్డ్ ఫ్రీ అండ్ సేఫ్ డిస్టిపేషన్ ఆఫ్ ద వరల్డ్ అంట. ఏదో ఉన్నాయి పిచ్చి. సరే వెనక్కి చూద్దాం. 2 అడ్డగీతలను ఎల్సిడి ప్యానలా. ఎల్సిడి ప్యానల్ ఏంటి అదా? ఏంటది? స్పెసిఫికేషన్ అంట. సరే, ఏ పార్ట్ లాక్ బటన్, ఫీడింగ్ ఏరియా, ఏరస్ బటన్, బ్యాటరీ కవరు, రిటర్న్ పెన్ను, ఏంట్రా ల్యానియార్డ్ హోల్ అంట. ఇంకే ఐటమ్ నంబర్ అంట BB1203C అంట. మేడ్ ఇన్ చైనా అని రాశారు. ఇండియా పీసెస్ అన్ని. ఇప్పుడు తొందరగా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఏం చినిగిపోయింది అమ్మేశారేంద్రా? ఉరే ఓన్లీ అమ్మ పంటే ఫ్లాష్ మ్యాన్ చిరిగిపోయి చెప్తున్నారంట్రా. 300 పెట్టి కొనుక్కొచ్చు. 200 లేదు. నువ్వే పెద్ద ఫ్లాష్ మ్యాన్ మీ ఇంట్లో. నువ్వే పెద్ద ఫ్లాష్ మ్యాన్ రా ఇంట్లో. లోపల పడిపోయిందిరా పెన్నా. దీన్ని అన్కవరింగ్ చేసేద్దాం. దాని పేరేంటి సార్? ఎల్సిడి ప్యానల్ అంటరా దీని పేరు. పెన్ పేరు స్టైలస్ పెన్ అంట. స్టైల్గా కూడా లేదురా అది. ఫస్ట్ దీని మీద నేమ్, యూట్యూబ్ ఛానల్ నేమ్ రాసేద్దాం. VLKV EIDEOES వీడియోస్. మనోడిది డాక్టర్ హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది. మనం చిన్నప్పుడు చదువుకోవడానికి అల్లా, అందుకే ఇట్టుంది. సిగ్గు లేదు, చర్మం లేదు చెప్పుకోవడానికి. లవ్ సింబల్ వేసాం. అది లవ్ సింబల్. ఏ యాంగిల్లో లవ్ సింబల్ అనిపిస్తుంది రాడికే? ఐఎమ్ ఇండియన్. INDIAN ఇండియన్. ఇండియాకి భక్తి ఉండాలయ్యా. ఇండియా అంటే అంత చండాలంగా రాసావు. సార్ ఒకసారి మీ ముఖ చూస్తున్న చూపించండి. ఇది మొత్తం ఇది మొత్తం రఫ్ చేసేయచ్చు. మనకి ఈ పెన్ను లేకపోయినా కూడా పట్టుకొని రా. ఇది ఇట కూడా రాసుకోవచ్చు. దీన్ని లాక్ చేసామంటే ఇక్కడ ఏదో గీత పడింది కదా, ఇక్కడ మనం గీత గీద్దాం. ఇది పాడైపోదు. ఇంకా దీన్ని మళ్ళీ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఇట్లా పట్టుకుంటే పోయిద్ది. 2 నిమిషాలు? వామ్మో, 2 నిమిషాలు పట్టుకోవాలా? 2 సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పట్టుకుంటే ఇదేమో బ్యాటరీ ప్లేస్ అంటారు. ఇది తీసామంటే మొత్తం చెడిపోయిద్దని మా ఫ్రెండ్ అన్నాడు. అందుకే నక్షత్రం
ఎట్లా చేసాం. సరే మళ్ళీ దీన్ని మొత్తం ఓకే. దీనికి 100కి 99 మార్క్స్ ఇవ్వచ్చు. ఫ్లూట్కి 100కి 0 మార్క్స్ ఇవ్వచ్చు. ఫెయిలా సార్ అది? ఏం అలా ఓకే. లాభం దీన్ని పెట్టుకో. మళ్ళీ మనం రీకవరింగ్ చేసేసి వేరే వాళ్ళకి 350 రూపాయలకి అమ్మేద్దాం. వేస్ట్ కాబట్టి. ఏంటయ్యా మీకు బుద్ధి ఉందా? అలాంటిది కొన్నారేంటయ్యా? చిరిగిపోయి ఎందుకు కొట్టినాడు? తిరణాల్లో వస్తూనే ఉంటాయి డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్, చూసుకుని కొనుక్కోవాలి. ఓపెన్ చేయకముందు ఎరక్కొట్టేటట్టున్నాడు ఈ లల్లిబుడ్డిగాడు. ఇంకా నుంచి టీమ్ మెంబర్స్ లాలి, కార్తికేయ, సంతోష్. ఇప్పుడు మనం ఫ్యాన్ అన్బాక్సింగ్ చేసేద్దాం. దియంగానే చినిగిపోయినట్టు ఇది వచ్చింది ఏదో యూఎస్బి కేబుల్ అన్న ఇది. తమ్ముడు యూఎస్బి కేబుల్ ఇది. టాప్ సి వచ్చింది. తీసేనా? ఈ ఫ్యాన్ వచ్చింది. ఇంకా దీనిలో ఏదో ఉన్నట్టుంది. ఆహా ఏదో వచ్చింది స్టాండ్ అనుకుంటారా. టేబుల్ ఇటు రండ్రా. ఇది యూఎస్బి ఫ్యాన్ మినీ హైదరాబాద్ డిస్క్ టాప్ అంట. ఇది మినీ ఫ్యాన్. అక్కడ ఆస్వాదించడాలు జరిగిపోతున్నాయి. పోర్టబుల్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ, న్యాచురల్ విండ్, యూఎస్బి ఛార్జింగ్ ఉన్నాయంట. కేబుల్, స్టాండ్. ఇది ఫోన్ స్టాండ్ లో ఇదేమో స్టాండ్. దీన్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఏది మేలాన్ తలకిందలుగా ఉంది అది కూడా. దీన్ని మనం ఇట్లా పెట్టుకుని ఒకవైపు నుంచి గాలి ఇంకో వైపు నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు. ఫోన్ వర్టికల్ గా పెట్టుకుంటే కనుక మనం ఇటు వర్టికల్ గా పెట్టుకుంటే కనుక గాలి వచ్చిద్ది, దాంతోపాటు ఇది కూడా కనబడిద్ది. సరే ఫస్ట్ ఛార్జింగ్ చూద్దాం. ఇది మొత్తం టైప్ సి అంట. ఇది అన్న టైప్ సి కేబుల్ అన్నది. వీడు కాత్ర మాగట్లా పాపం చిన్నపిల్లోడు. దీన్ని మనం ఫస్ట్ ప్లగ్ లో పెడదాం. ప్లగ్ లేవు అందుకని దీనిలో దూపేసి దేనికి పెడతాం లేదు ఊరికి చూపించేద్దాం. ఛార్జింగ్ పెట్టేసలే. నెక్స్ట్ మళ్ళీ దీన్ని పడేసి అట్లా పెట్టు. చూసారంటే ఇక్కడ ఫ్యాన్ వచ్చింది. ఒకసారి చేస్తేనేమో ఆ లైట్ గాలి వస్తుంది. ఇక్కడ పక్క లైట్ కూడా వెలుగుతుంది సార్. లైట్ కూడా వెలుగుతుంది. ఇంకోసారి నొక్కితే ఇంకొంచెం స్పీడ్ పెరిగింది. ఇక్కడ నుంచి నొక్కితేనేమో ఇక్కడ నుంచి గాలి వస్తుంది. డబ్బా ఇది చల్లటి గాలి వస్తుంది. అరే ఎవరైనా వచ్చి కొంచెం దూరం తీసుకెళ్ళండి దీన్ని. అబ్బా ఇంత దూరం నుంచి కూడా అంత చల్లటి గాలి వస్తుంది. ఏసీ వద్దులే ఇంకా తీయించేద్దాం. ఇప్పేనా అన్న? ఇక్కడేమో సింపుల్ టు స్టైలిష్ స్ట్రాంగ్ పవర్ అన్నారు. ఈ రెండు ఓకే. యూఎస్బి ఛార్జింగ్ అన్నాడు. ఇది ఓకే. సైలెంట్ స్ట్రోమ్ అన్నాడు. అంటే ఏందన్నా? సైలెంట్ స్ట్రోమ్ వచ్చింది అనుకుంటా. కానీ ఇక్కడ మాత్రం చెవులు పేలిపోయేట శబ్దాలు వస్తున్నాయి కదా అన్న. మనం వీటిలో రకాలు కూడా ఉన్నాయి అనుకుంటా. పక్కనదే అట్లా పెట్టాలా? కలర్స్ మంది ఏ కలరు ఓడిందిరా? పింక్ పెట్టాడు. చిచ్చి మన దీంట్లో కలర్స్ లేవు. దీంతో మనము జుట్టు కట్టించుకోవచ్చు అనుకుంటా. ఆ స్టాండ్ లో నిలిచిద్దా అన్న? నిలిచిద్దా అది? దేనికి మీరు నిలిచిద్దా? నేల మీద పెట్టి చూడన్నా ఉండిద్దో లేదో. స్టాండ్ తీసేసి పడిపోద్ది. అయ్యో అయ్యో దెబ్బ తగిలింది. డబ్బు దీన్ని ఇలా పైకి తీసేసి ఇది క్వాలిటీ అనుకుంటా. అంత పైన తీసేసాం. ఇట్లా ఉండి లోపల కన్ను పెట్టారు. కన్నుగా రాక్షసుడు కన్ను. దీన్ని ఇట్లా పెట్టామనుకోండి పడిపోద్ది. దీన్ని ఎందుకు ఇచ్చారు? అక్కడ నీట్గా డస్ట్ వేసి మరి ఇచ్చారు. ఇటుగా అందరూ దీన్ని ఇట్లా పెట్టి చూసామంటే వేస్ట్ అయినా. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఇచ్చలే మరి
20కి 500 మార్కులు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. చెప్పి తర్వాత లైక్ షేర్, వీడియో నచ్చితే లైక్ షేర్ చేస్తే మీకు తెలిసిన మళ్ళీ చెప్తాంలే. మీకు నచ్చి